హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బాయ్స్ యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని కైన్ మాస్టర్లో మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. ఇక్కడ ఎవరి పేరు ఎవరు ఎంతో కాలం గుర్తుపెట్టుకోవాలి. డబ్బు వచ్చిందంటే పేరు దానికి అదే వస్తుంది. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని తెలియజేయండి. అండ్ పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, యూస్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందామా? నేను వాడుతున్న కైన్ మాస్టర్ గురించి కూడా మీకు చెప్తానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఓకే, రైట్. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి టాప్లో ఉన్న ఇంపోర్ట్ పైన క్లిక్ చేసి ఓకే చేయండి. మీ ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. 3 లైన్స్ ఇలా పైకి వస్తే మీ ఫోన్ మోడల్ చూపిస్తుంది. సెలెక్ట్ చేసుకొని ఇలా పైకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్లో ప్రాజెక్ట్ ఆగస్ట్ 31 అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రం ఆన్లో ఉంచుకోండి. సో ఇలా వస్తుంది. ఇక్కడ వైట్గా ఉన్న ఇమేజెస్కి మీ ఫొటోస్ని రీప్లేస్ చేయాలి. ఎలానో చెప్తాను. ఇది క్లిక్ చేస్తే రీప్లేస్ అని వస్తుంది. ఇది క్లిక్ చేయండి. మీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ ఫొటోస్ 1 by 1 తీసుకుందాం. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా. యానిమేషన్ దీనికి ఆటోమేటిక్గా ఉంటుందండి, మీరు పెట్టే పని లేదు. సెకండ్ పిక్ రీప్లేస్, మళ్ళీ మీ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళండి. అండ్ మీకు చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. మీరు ఇక్కడ మీ ఫొటోస్ని రీప్లేస్ చేసే ముందు 9:16 రేషియోలో క్రాప్ చేసుకుని ఉంటే యానిమేషన్ పర్ఫెక్ట్గా యాడ్ అవుతుంది. ఓకే, ఒకవేళ మీకు అలా రేషియోలో కట్ చేసుకోవడం తెలియకపోతే ఆల్రెడీ రీసెర్చ్ చేసే వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆ వీడియోని చూడండి. మీ ఫొటోస్ని కూడా నాకులాగా రీసెర్చ్ చేసుకొని ఇక్కడికి యాడ్ చేసుకోండి. యానిమేషన్ పర్ఫెక్ట్గా యాడ్ అవుతుంది. డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో చూడండి. తర్వాత వచ్చేసి కైన్ మాస్టర్ గురించి చాలామంది అడుగుతున్నారు, చాలామంది అడుగుతున్నారు. సో మీకు చాలాసార్లు చెప్పాను, నేను ఇచ్చే కైన్ మాస్టర్కి ఏంటంటే ఎడిట్ చేసుకునేటప్పుడు మనకి పైన కైన్ మాస్టర్ అని చూపిస్తున్నా, అది మనకి సేవ్ చేశాక మాత్రం కనిపించదు. కాబట్టి అప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు, కాబట్టి మీరు వాడుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ కైన్ మాస్టర్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. సో మీకు చాలాసార్లు చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, వెళ్ళండి చేసుకోండి. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ కావాలనుకుంటే పిన్ లిస్ట్లో చెక్ చేయండి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు, అది అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అన్ని ఫొటోస్ని అయితే రీప్లేస్ చేస్తున్నాను. ఒకవేళ తక్కువ ఫొటోస్ ఉన్నా పెట్టినవి పెట్టుకోండి, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, అయిపోయింది. రైట్, అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్కి వచ్చేద్దాం. లేయరు అండ్ మీడియా. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ ఫైర్ పార్టికల్స్ వీడియో అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకుందాం. ఫైర్ పార్టికల్స్ వీడియో ఇలా సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ ఇదే క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకు వెళ్ళి బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. ఓకే, చేశారు కదా. రైట్, ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావాలి. లేయరు మీడియా. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది స్ప్లిట్ స్క్రీను పక్కన వైట్ బాక్సు, ఇది క్లిక్ చేసి ఇక్కడికి వచ్చేసి లిరికల్ వీడియో కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వచ్చిందా. అండ్ వీడియో ఫైల్ని క్లిక్ చేసి ఇక్కడికి వచ్చేసి మనకి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ లిరికల్ వీడియో, ఎందుకంటే ఇక్కడ నుంచి లిరిక్స్, ఇక్కడ నుంచి ఫొటోస్కి బీట్ మార్కు. అండ్ ఒకవేళ మీకు ఈ లిరిక్స్ని చిన్న సలహా చెప్తాను. క్లిక్ చేసి కిందకు వెళ్ళి మీకు అడ్జస్ట్మెంట్లో లాస్ట్లో హ్యూ అని ఉంటుంది, మీకు కలర్ నచ్చినట్టు మార్చుకోవచ్చండి. ఇంట్రెస్ట్ ఉంటేనే చెప్తున్నాను. ఓకే, ఇలా కలర్ పెట్టుకొని సాచురేషన్ అని ఉంటుంది, ఇది పెంచుకుంటే బాగా కనపడుతుంది. ఓకే, అది మీ ఇష్టం అండి. ఇంకా అంతే, అయిపోయింది. ఒకవేళ మీ ఫోటోకి కలర్ ఎక్కువైతే ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ తగ్గించండి, ఇక్కడే ఉంటుంది, తగ్గించండి. ఇలా అన్ని ఫొటోస్కి తగ్గించుకోండి ఒకవేళ ఎక్కువ అనిపిస్తే మీకు ఇలా. ఓకే, రైట్. ఇంకంతేనండి, అయిపోయింది. క్రియేట్ చేయడం సింపుల్గా ఉంది కదా. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగానికంటే ఎక్కువ పెట్టాడు 30 ఫ్రేమ్స్ సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.